హాయ్ అండి. ఐ యామ్ రేణుకా. ఆల్ ఆఫ్ యూ హౌ ఆర్ యూ అండి? ఐ యామ్ ఫైన్. ఐ యామ్ గుడ్. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు రీడింగ్ అయితే వర్తించడం అనేది జరుగుతుంది. మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, థర్డ్ పార్టీ నాకు చిరాకు వేస్తుంది అంటున్నారు. వారు అలా ఎందుకు అంటున్నారో చూడండి. మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కోరుకునే విధంగా రావాలి. మీకు పర్సనల్ రీడింగ్ అయితే పైన కావాలనుకుంటే మాత్రం పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పబడుతుంది. నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను, వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నానండి. వీటిలో నుంచి ఒక 10 కార్డ్స్ అయితే తీస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 కార్డ్స్ గురించి మనం రీడింగ్ అయితే చెప్పుకుందామండి. ఏమేమి వచ్చాయి కార్డ్స్? 2 ఆఫ్ వ్యాండ్స్, 8 ఆఫ్ సోర్స్, ద సన్, ఏస్ ఆఫ్ పెంటికల్, క్వీన్ ఆఫ్ కప్స్, 10 ఆఫ్ సోర్స్, ద చారియట్, 7 ఆఫ్ సోర్స్, 3 ఆఫ్ పెంటికల్, 7 ఆఫ్ వ్యాండ్స్. అంటే థర్డ్ పార్టీ వారు ఎలాంటి వారు అని అంటే, వారికి చాలా అయితే మల్టీ రిలేషన్స్ అయితే ఉన్నవండి. మల్టీ రిలేషన్స్ ఉండడం వల్ల వారు ఎవరి ఆధీనంలో ఉండరన్నమాట. వాళ్ళే అథారిటీ ఫిగరు. వారిని ఎవ్వరు కూడా కంట్రోల్ అనేది చేయొద్దు. మీ పర్సను ఏమనుకొని వారి లైఫ్లోకి వెళ్ళారంటే, వారిని టోటల్గా కంట్రోల్లోకి తీసుకొని వారిని తన గ్రిప్లో ఉంచేసుకొని వారి నుంచి లవ్, కేర్, ఎమోషను, ఫైనాన్షియల్ ఎఫర్ట్స్ అనేటివి కూడా అన్నీ లాగేసుకొని తన సిచ్యువేషన్ అనేది బాగుపరుచుకుంటా అని మీ పర్సన్ అయితే ఎక్స్పెక్ట్ చేశారు. కానీ తను చాలా క్లెవర్ పర్సన్ అనమాట. తను మీ పర్సన్నే హోల్డ్ చేసేసి స్ట్రక్డ్ పొజిషన్లోకి నెట్టేసి తన లైఫ్ అనేది తను బ్రైట్ అనేది చేసేసుకున్నది. మీ పర్సన్ ఏంటి నాకు ఇలా చేస్తున్నావు, నువ్వు నాకు చేసిన ప్రామిసెస్ ఏంటి, మనం ఏం మాట్లాడుకొని ప్యాచప్ అయినాము అని అడిగేస్తే, నువ్వు అలా అడగకు, నాకు చాలా చిరాకేస్తుంది అని అయితే అంటుంది. అంటే తను చెప్పిందే వేదం. ఆ థర్డ్ పార్టీ ఏ మాట అంటే ఆ మాటకి మీ పర్సన్ కట్టుబడి ఉండాలి. లేదంటే మీ పర్సన్ పరిస్థితి అయితే అగమ్య గోచరమే. ఇక అలాంటి సిచ్యువేషన్లోకి మీ పర్సన్ అయితే వెళ్ళిపోయారు. ఇప్పుడు మీ పర్సన్ ఏమంటూ ఉన్నారంటే, నన్ను 10 కత్తులతోటి పొడిసేస్తే ఎలా ఉంటుందో నా సిచ్యువేషను, అలాంటి సిచ్యువేషన్లో నేను వెళ్ళిపోయాను. ఇది అంతా నేను చూజ్ చేసుకున్న దుర్బుద్ధి ఉన్న పర్సన్స్ వల్లనే ఇలా. అంటే మీ పర్సన్స్కి ఎలాంటి నీచమైన బుద్ధులు ఉంటాయో ఆ థర్డ్ పార్టీ వారికి కూడా అలాంటి బుద్ధులే ఉంటాయి అన్నమాట. అందువల్ల ఇప్పుడు తనైతే చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. మీ పర్సన్ మిమ్మల్ని ఎదుటివారి ముందు తను తప్పు చేసి కూడా తప్పంతా మీదే అని మీ పైన ఎలా నెట్టేశారో, సేమ్ సిచ్యువేషన్ థర్డ్ పార్టీ వారు కూడా వారు తప్పు చేసి మీ పర్సన్నే బాధితులుగా చేసి చూపెట్టడం, ఇంకా దానికి అడ్వాంటేజ్గా మిమ్మల్ని కూడా మీ పర్సన్ ఇలా చేసేసారని వారిని యూజ్ చేసుకోవడం అనేది అయితే జరుగుతుంది. అంటే మీ గతం అనేది కూడా తనకి అడ్వాంటేజ్ అనేది జరుగుతుంది. అందువల్ల మీ పర్సన్ అయితే చాలా కష్టపడుతూ ఉన్నారు. తనని ఎలాంటి క్వశ్చన్ కూడా మీ పర్సన్ చేయకూడదు. చేసిందనుకో నాకు చిరాకేస్తుంది. హూ ఆర్ యూ అని అడిగే మనస్తత్వం ఉన్న మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట. అందువల్ల
ఇప్పుడు మీ పర్సన్ ఏమంటూ ఉన్నారంటే, ఏంటి నా లైఫ్, నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, నేను దేనికోసం వెళ్ళాను, నా లైఫ్ అనేది మంచి చాలా బ్రైట్గా ఉంటుందని వెళ్ళిపోయాను, కానీ నాకేంటి ఇలాంటి దిక్కుమాలిన స్థితి వచ్చేసింది అని థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. ఒంటరిగా ఉండి ఆలోచిస్తూ ఉన్నారు. ఎవరితోటి కూడా మాట్లాడడం, కలిసిపోవడం లాంటివి అయితే ఎలాంటివి కూడా చేయడం లేదు. తన లైఫ్లో తానే ఉంటూ ఉన్నారు. చాలా ఇబ్బందిగా, బర్డెన్గా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. ఏం చేస్తే నా సిచ్యువేషన్ బెటర్ అవుతుంది, మళ్ళీ ఫాస్ట్ లైఫ్ అనేది నాకు కావాలి, గతం అనేది కావాలి, నేను ఆ గతంలోకి ఎలా వెళ్ళాలి అని థింకింగ్ చేయడం, ఆలోచించడము. మీ గురించి అయితే మీ పర్సన్ ప్రజెంట్ అయితే థింకింగ్ చేస్తున్నారు. ఎందుకు అనంటే అక్కడ ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే ఇప్పుడు మీకైతే నో కాంటాక్ట్, లాంగ్ డిస్టెన్స్ సిచ్యువేషన్ ఏర్పడి మేబీ ఒక 2 ఇయర్స్, 2.5 ఇయర్స్ అలా అయితే చూపెడుతుందండి. ఎనర్జీస్ అయితే అలా వచ్చేసాయి. అందువల్ల మళ్ళీ ఏం చేస్తే మీరు తన లైఫ్లోకి వస్తారు అని పదే పదే థింకింగ్ అనేది చేసుకుంటూ ఉన్నారు. మళ్ళీ మీతోటి న్యూ బిగినింగ్ అనేది అయితే స్టార్ట్ చేయాలని మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు. మీ లైఫ్లోకి రావడానికి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు, అందుకు కావాల్సినవి. కానీ మీరు ఎలా థింకింగ్ చేస్తున్నారంటే, మీకు మీ పర్సన్ గురించి తెలుసు, మీ పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ వారి గురించి తెలుసు. అందువల్ల మీరు ఎవరిని కూడా పట్టించుకోకుండా మీ లైఫ్లో మీరైతే ఉంటూ ఉన్నారు. ఏమైపోయినా నాకేం సంబంధం లేదు. అంటే ఇప్పుడు మీరు ఎలా అనుకుంటూ ఉన్నారంటే, నేనైతే ఎగ్జామ్ రాశాను, రిజల్ట్ వస్తే అంటే మీరు రిజల్ట్ అనేది మీరు అది పాజిటివ్గా వచ్చినా నెగిటివ్గా వచ్చినా, అంటే పాస్ అయిపోయినా ఫెయిల్ అయిపోయినా మీరైతే లైట్గా తీసుకుంటారండి, పెద్ద సీరియస్గా ఏం తీసుకోరు. ఎందుకనంటే మీ పర్సన్ వల్ల మీరు చాలా పరీక్షలు అనేటివి ఎదుర్కొన్నారు. ఎదుర్కోవడం వల్ల మీకు ప్రతిసారి మీరు ఎగ్జామ్ అనేది కరెక్ట్గానే రాసేసినా కానీ మీ పర్సన్ అనబడే టీచర్ మీకు ప్రతిసారి కూడా మిమ్మల్ని ఎగ్జామ్లో ఫెయిల్ చేయడమే జరిగింది. ఎప్పుడు కూడా మిమ్మల్ని కనీసం దయతోటి కూడా మానవత్వం చూపి కనీసం పాస్ మార్కులు కూడా వేయలేదండి. అలాంటి వ్యక్తిత్వం ఉన్న మీ టీచర్ అండి మీ పర్సను. అలాంటి మెంటాలిటీ తోటి ఉండడం వల్ల మీరు ఇప్పుడు ఏం చేశారంటే అసలు ఎగ్జామ్ రాయడమే బంద్ చేశారు, వదిలేశారు. నాకు అవసరం లేదు, ఈ స్టడీ వద్దనుకున్నారు, అంటే మీరు ఆ కోర్స్ అనేది వద్దనుకొని పక్కకు ఉండిపోయిల్లనమాట. అంత ప్రెషర్ అనేది పెట్టడము, టార్చర్ పెట్టడము, మీరు ఫిజికల్గా మెంటల్గా చాలా ఇబ్బందులకైతే గురయ్యారు. అలా గురవడం వల్ల ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు. ఎవరేమైపోయినా నాకు సంబంధం లేదు, నాకు ఎలాంటి రిజల్ట్ వచ్చినా నేను తట్టుకుంటాను, నాకు అసలు ఆ కోర్స్ తోటి నాకు సంబంధం లేదు, నేను ఇంకో కోర్స్ చదువుకుంటా అనే సిచ్యువేషన్లోకి మీరైతే వచ్చేసారు. అంటే మనకు చాలా మల్టీ కోర్సెస్ అనేటివి ఉంటాయి కదా, అంటే ప్రతి కోర్సులో ఒక్కొక్కరు నిష్ణాతులై ఉండరు కదా. అంటే ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే, మీరు ఆ సబ్జెక్టులో నిష్ణాతులు కారు అనేలాగా ఫీల్ అవుతూ ఉన్నారు. అందువల్ల మీరు కూడా మీ లైఫ్లో ముందుకు వెళ్ళిపోతూ అంటే కాలానుగుణంగా మనిషి క్రమేణా మన ఉన్న వాతావరణ పరిస్థితులు, మన చుట్టూ ఉన్న వాతావరణం, లేదా కొన్నిసార్లు మన బాధే మనల్ని మార్చేస్తుంది అని మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటూ, మిమ్మల్ని మీరు ఏంటిది అప్రిషియేట్ అనేది చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే తప్పు నాది కాదు, నేను రాసిన ఎగ్జామ్ కరెక్టే కానీ ఫెయిల్ చేయడం వాళ్ళ తప్పు అనేలా డెసిషన్. అంటే మీరు ఆన్సర్ కరెక్ట్గానే ఇచ్చారండి, కానీ కొన్నిసార్లు ఆ క్వశ్చన్ పేపర్ అనేది రాంగుగా దిద్దబడుతుంది అని అంటారు కదా, అలాంటి అన్నమాట మీకు జరిగేసింది. తప్పు అక్కడ మీది కాకపోవడం వల్ల మీరు కూడా చాలా లైట్గా తీసుకుంటూ ఉన్నారు. అంటే మీరు వేగించి వెక్స్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకుంటూ ఉన్నారు. మీరు ఏ రిజల్ట్ వచ్చినా దాన్ని భరించడానికైతే సిద్ధంగా ఉన్నారు, పాజిటివ్గా వచ్చినా నెగిటివ్గా వచ్చినా. మీకైతే యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయండి. మీకు కనుక 11 నెంబర్స్ కనబడినట్లయిన అయితే, లేదా మీకు డార్క్ పింక్ కలరు పదే పదే తరచుగా కనబడినట్లయితే మీకైతే యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయండి. మీ లైఫ్ అనేది కూడా మారబోతూ ఉంది. మీకు చాలా మీరేం అంటే మీరు యూనివర్స్ ఎలా ఉంటుందంటే, ఒకటి మనకు దారి మూసేస్తే ఇంకొక దారి అనేది చూపిస్తుంది. అది భగవంతుడు ఏదో ఒక రూపంలో చూపెడతాడు అనేది లోకోక్తి అండి. అది 100% నిజం, అది మీ లైఫ్లో జరగబోతుంది.
అది మీకు ఈ డోర్ అనేది క్లోజ్ కావడం వల్ల మీకు వేరే అది దారి వేరే డోర్ అనేది ఓపెన్ అవ్వడం వల్ల మీకైతే మీ ఫ్యూచర్ అయితే బెటర్గా ఉండబోతుంది. మిమ్మల్ని మీరు ఫైనాన్షియల్గా, మెంటల్గా, ఫిజికల్గా గ్రోత్ అనేది చేసుకున్నారు. మీ పర్సన్ అయితే మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా అన్ని విధాలుగా హింస పెట్టారు థర్డ్ పార్టీ వారి వల్ల. కానీ మీరు అవేవి ఫేస్ చేశారు. ఫేస్ చేసేసి మీ వల్ల అయినంత వరకు అంటే మీరు లాస్ట్ సిచ్యువేషన్ వరకు పోరాడారండి. అంటే తనతోటి రిలేషన్, బంధం కావాలని మీరు తన వెనకాల పరిగెడుతుంటే మిమ్మల్ని పిచ్చి వాళ్ళగా క్రియేట్ చేసి చూపెట్టారు మీ పర్సన్. మీరు వదిలేశారు. అంటే నాకు అవసరం లేదు ఇక అనేలాగా. అంటే మీ పర్సన్ టార్గెట్ కూడా అదే. మీరు నుంచి ఆన్సర్ ఏమని రావాలి, మీరు వద్దని చెప్పాలి. వద్దని చెప్పడమే తన టార్గెట్. అది ఎన్ని రోజులకైనా పర్వాలేదు. కానీ మీ నుంచి నెగిటివ్ అంటే తను ఎక్స్పెక్ట్ చేసిన మీ దృష్టిలో అది నెగిటివ్ సమాధానం, తన దృష్టిలో అది పాజిటివ్ అనమాట. ఆ సమాధానం కోసం ఎదురు చూశారు. కానీ మీరు వేగించి పడి 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 ఉన్నారు కాబట్టి ఏ ఏ రిజల్ట్ వస్తే అదే నేను అంటే ఇప్పుడు ఆన్సర్ మీ దగ్గర లేదండి. ఆ ఆన్సర్ అనేది తన దగ్గర నుంచే రావాలి. కానీ తను ఏం చేస్తున్నారంటే మీ దగ్గరనే ఉంది అనేలాగా క్రియేట్ చేసి చెప్తూ ఉన్నారు. మీరు అది కూడా ఏం పట్టించుకోవడం లేదు. ఆన్సర్ ఎప్పుడు దొరుకుతుందో అప్పుడే ఈ సమస్యకి పరిష్కారం అనేలాగా మీరు యూనివర్స్కి అయితే వదిలేశారు. మీకైతే యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయండి. మళ్ళీ మీరు కోరుకునే లైఫ్ అయితే ఉంటుంది మీకైతే. మీకు మీ పర్సన్స్ ఇలా కొన్ని ఎలా కనబడుతున్నాయంటే కొందరైతేనేమో మిమ్మల్ని వదిలించుకోవడానికి మీ పర్సన్స్ అయితే చాలా స్ట్రాటజీస్ అనేవి ప్లే చేశారు. వాళ్ళు కంపల్సరీ మీ నుండి మూవ్ ఆన్ అయితే వెళ్ళిపోతారండి. కొందరు వెయిటింగ్ చేసి ఇటా అటా అనేలాగైతే కొందరు ఉన్నారు. వారికి మాత్రం రీయూనియన్ అయితే జరుగుతుంది. ఈ థర్డ్ పార్టీ వారేమో మీ పర్సన్ని యూజ్ చేసుకొని వాళ్ళు పెట్టే టార్చర్కి పదే పదే మీ పర్సన్కి మీరు గుర్తుకు రావడం, ఏంటి లైఫ్ ఇలా అయిపోయింది అనుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ మీ పర్సన్ తోటైతే కొందరికైతే రీయూనియన్ అయితే చూపిస్తుంది. కొందరు కంపల్సరీ వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే వాళ్ళు కావాలని ఇలాంటి సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేశారు. మీకు అసలు మార్కులు వేయనప్పుడు మీరు ఎలా పాస్ అవుతారు, ఆ పేపరు మళ్ళీ రివాల్యుయేషన్ అనేది కొన్నిసార్లు చేస్తాం మనం. అంటే మా ఎగ్జామ్ మేము కరెక్ట్గా రాసాం కానీ రివాల్యుయేషన్కు పెట్టుకుంటాం మనం. అలాంటి ఆప్షన్ కూడా ఇవ్వనప్పుడు నో ఛాన్స్. అలాంటి సినారియోస్ కూడా ఇందులో కనబడుతూ ఉన్నాయండి. ఏం జరిగినా కానీ మీరైతే ఆ యూనివర్స్కి వదిలేశారు. అంటే వారేం ఎలా ఫీల్ అవుతున్నారు, మీ నుంచి నెగిటివ్ సమాధానానికి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ కర్మ ఎవరిని కూడా వదిలిపెట్టదు. ఎవ్వరు అంటే మిమ్మల్ని ఒక కార్మిక్ లాగా మీ పర్సన్ ఫీల్ అవుతూ ఉన్నారు. థర్డ్ పార్టీని వారు ఎలా ఫీల్ అవుతున్నారంటే వారే వారి సోల్ బంధం అనేలాగు. అంటే వాళ్ళకి ఎలా అంటే వాళ్ళ స్టేటస్ వీళ్ళ స్టేటస్ మ్యాచ్ అయ్యాయంట. అలాంటప్పుడు మీ లైఫ్లోకి ఎందుకు రావడం అండి? అవసరం లేదు కదా. వాళ్ళ స్టేటస్ ఉన్నప్పుడు మీ అన్ని లాక్కోవడం, మీ అన్ని తినడం ఎందుకు అవసరం లేదు కదా. మీ లైఫ్లోకి మిమ్మల్ని వదిలేయచ్చు కదా. అంటే ఇది వాళ్ళది ఎలా అంటే మీ జీవితాన్ని నాశనం చేయడమే వాళ్ళ టార్గెట్. అదొకటి పెట్టేసుకొని ఇదంతా చేస్తున్నారండి. దానికి థర్డ్ పార్టీ చాలా హెల్ప్ చేసేసింది. చాలామందిని ఇన్వాల్వ్మెంట్ కూడా చేసేసారు. మెయిన్గానైతే ఒక స్త్రీ పాత్ర కనబడుతుంది. అది రొమాంటిక్ థర్డ్ పార్టీ, మదర్ ఫిగర్ అలాంటి వారి హెల్ప్ అనేది తీసేసుకొని మిమ్మల్ని చాలా అంటే మీరు ఏ పని చేసినా మీరు సక్రమంగా చేయలేదని హింసించడం, మిమ్మల్ని అంటే కొందరు ఉమెన్స్ అయిండ్లు అనుకోండి, వంట చేసినా అది బాగానే ఉంటుందండి. వంట పరంగానైనా ప్రతి దానికి అసలు మీకు కల్చరే లేదనడం. అంటే థర్డ్ పార్టీ చాలా ఎలా అంటే షోకులు చేసుకొని టిప్ టాప్గా వాళ్ళకి ఏమి ఉండదు కదా అండి. అది అంటారు కదా, వన్న చిన్నలు నీ వంతు వచ్చిపోయే వాళ్ళు అదేదో సామెత ఉంటుంది కదా. అలాంటి క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళకి మ్యాచ్ అయింది. మీరు మీ పర్సన్కి మ్యాచ్ కాలేదు. అంటే వాళ్ళ మెంటాలిటీ వేరు, మీ మెంటాలిటీ వేరు. మళ్ళీ మీ పర్సన్ ఎలా బిహేవ్ చేస్తారని అంటే ఒకవేళ మీరు జస్ట్ మీ అపియరెన్స్ కనుక
గుడ్‌గా ఉందనుకోండి, మీ పర్సన్ తట్టుకోలేరు. మీరు ఎలా ఉండాలంటే తన ముందు బోసిబోయినలాగానే ఉండాలి. కానీ మీరు చందమామ ఎలా ఉన్నా అందంగా ఉంటుందనే సామెత ఉంటది గదా! మీరు అలాంటి వారన్నమాట. మీకు మీ పర్సన్ మచ్చబెట్టినా గూడా మీరైతే దాని కాంతి అనేది ఎలా వెదజల్లుతూ ఉంటుందో అలానే వెదజల్లుతూనే ఉంటారు. మీ లైఫ్ అనేది చాలా బ్రైట్‌గా ఉంటుంది. మీకు ఆ యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి. మీ పర్సన్ ఎంత ఫోకస్ అనేది మీ పైన పెట్టినా, ఏం చేయాలనుకున్నా తన స్ట్రాటజీస్ అయితే ప్లే కావండి. మిమ్మల్ని డ్యామేజ్ చేయడానికి కూడా మీ పర్సన్ అయితే చాలా మీ రిలేషను, మీ ఫ్యామిలీ సర్కిల్‌లోనే దగ్గర వాళ్ళని పెట్టేసి మిమ్మల్ని ఏం చేస్తే మీరు డౌన్ అయితారు, ఏం చేస్తే డౌన్ అయితారు అనే ఇలాంటి ట్రిక్స్ అయితే చాలా ప్లే చేశారండి. కానీ అవైతే ఏం కూడా వర్కౌట్ కాలేదు. మీరు ఎవ్వరిని కూడా పట్టించుకోవడం లేదు. మీ ఎనర్జీస్‌కి ఎవ్వరిని అది మీరు మీ మీ లోకంలోకి ఎవ్వరిని రానివ్వడం లేదు. ఎవరి లోకంలోకి మీరు వెళ్ళడం లేదు. మీదైన లోకంలో మీరు ఉంటున్నారు. ఏం జరుగుద్దో చూస్తా ఫైనల్‌గా అనేలాంటి సిట్యుయేషన్ అయితే మీరు అనుకుంటూ ఉన్నారు. మీ లోకంలో మీరైతే గడుపుతూ ఉన్నారు. మీకు ఎవ్వరితోటి సంబంధం లేదనేలాగా ఉంటూ ఉన్నారు. ఆ థర్డ్ పార్టీకి అంటే మీ మీదై మీది గనుక ఒక పెళ్లి బంధం అయితే మీరే కలిసి ఉండలేకపోయారు. థర్డ్ పార్టీను మీ పర్సన్ ఎలా కలిసి ఉంటారు? ఉండలేరు కదా చాలా రోజులు. వాళ్ళకి కూడా వాళ్ళ లైఫ్‌లు అనేటివి ఉంటాయి. కాబట్టి వాళ్ళకు మీ పర్సన్ ఏదైనా చెప్పిల్లనుకోండి, నాకు చిరాకేస్తాంది. హూ ఆర్ యూ? అనేలాగా అంటే సిట్యుయేషను. నువ్వేమైనా నా లైఫ్‌లోకి ఊరికే వచ్చావా? నీకక్కడ మైనస్ ఉంది కాబట్టి నా లైఫ్‌లోకి వచ్చినవు. కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు వినాలా? నువ్వెవరు నన్ను క్వెషన్ చేయడానికి? అవసరం లేదు. ఏమన్నా అంటే మీ పర్సన్‌ని పోలీస్ కంప్లెయింట్ ఇత్తా అని బెదిరియడం. లేదా తనకి ఇంకేదైనా ఒకవేళ తను గనుక తన రొమాంటిక్ థర్డ్ పార్టీ గనుక వుమెన్ అయి ఉంటే, తనకు అదర్ మల్టీ రిలేషన్స్ ఉంటే, తన బాయ్ ఫ్రెండ్స్ తోటి కూడా మీ పర్సన్‌ని మంచిగా ఆహ్, అది బాడీ సంస్కారం అనేది చేసేలాగా కనబడుతూ ఉన్నది. మర్దనం అనేది చేపిస్తారు కంపల్సరీ. అలాంటి సిట్యుయేషన్స్ కూడా కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే తనకి చాలా ఉన్నాయన్న సంగతి మీ పర్సన్‌కి గూడా తెలుసు. కావాలని తనని చూజ్ చేసుకొని వెళ్లారు. మీ పర్సన్‌కి గూడా మల్టీ రిలేషన్స్ ఉన్నాయి. అది ఆ థర్డ్ పార్టీకి గూడా తెలుసు. నువ్వు అంటే వీళ్ళిప్పుడు ఎలా అనుకుంటున్నారంటే నువ్వు ఏమన్నా గుడ్డా అంటే నువ్వేమన్నా గుడ్డా. అంటే నేను బ్యాడే, నువ్వు బ్యాడే అనేలాంటి వాళ్ళు అంటే ఒకరి గురించి ఒకరు పబ్లిసిటీ చేసుకుంటా అని బెదిరించినా గూడా అలాంటివి గూడా ఏవి ఒకరికొకరు తగ్గకుండా ఉన్నారు. మీ పర్సన్ కంటే ఒక స్టెప్పు థర్డ్ పార్టీయే పైన ఉంది. అలా ఉండడం వల్ల మీ పర్సన్ వాళ్ళ కాలు కింద చెప్పులాగా పడి ఏడుస్తున్నాడు. అంటే ఎంజాయ్ చేత్తాండు. వాళ్ళతోటి అన్నీ ఉంటున్నారు. కాకపోతే ఆ బాధ అనేది ఎలా ఉందంటే ఆహ్, ఏదో అంటే మళ్ళీ వాళ్ళతోటి టోటల్‌గా డిస్పాచ్ అనేది అయిపోయిందనుకోండి, వాళ్ళు మీ పర్సన్ పైన ఎఫెక్ట్ అనేది చూపిస్తారు. అలాంటి ఎఫెక్ట్ అనేది చూపెట్టకుండా వాళ్ళ దగ్గర ఎంజాయ్ అనేది నటించుకుంటూ కక్కలేక, మింగలేక సిట్యుయేషన్ అనేది గడుపుతూ ఉన్నారు. ఆ థర్డ్ పార్టీ అయితే వెరీ క్లెవరు. తన లైఫ్ అనేది బ్రైట్‌గా మార్చుకోవడం కోసం మీ పర్సన్‌కున్న వీక్ పాయింట్‌ని క్యాచ్ చేసేసి తన లైఫ్‌లోనికి రానిచ్చేసింది. మీ పర్సను అంటే ఎలా ఫీల్ అయ్యారంటే ఒక హీరోయిజం అనే అనుకున్నారనమాట. అది మెన్ అయినా, వుమెన్ అయినా. మీకు నమ్మక ద్రోహం అంటే మీరు తన వెంట పడుతూ ఉంటే తన లోపల ఏదో తెలియంది ఏదో ఉంది. నేనేమో పెద్ద హీరోనేమో అందుకే నా పర్సన్ ఇంతగానం అది చేస్తున్నది అనుకున్నారు. కాకపోతే మీరు బంధం పరంగా కట్టుబడి ఉన్నారు కాబట్టి మీ పర్సన్ వెంబడి పడ్డారండి. మీకు హక్కు ఉంది. మీ హక్కుతోటి మీరు అదే మీకు ఎలాంటి హక్కులు లేవని, మీకు అధికారాలు లేవని, సర్వం నాకు థర్డ్ పార్టీ అన్న తర్వాత మీరేం చేస్తారండి? మీ వల్ల ఏం చేయలేరు కదా! అందుకని మీరేం చేస్తున్నారంటే మీ లైఫ్‌లో వాళ్ళేం చేస్తున్నారంటే మీ దగ్గర నుంచెళ్ళి ఎప్పుడూ నెగెటివ్ సమాధానం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. మీరేం చెప్తారో ఎదురు చూస్తా అని మీరు చూస్తూ ఉన్నారు. అంటే మీరు ఆల్రెడీ తన నుంచి ఏ సమాధానం వచ్చినా తట్టుకునే కెపాసిటీలో అయితే 100% ఉన్నారు. థర్డ్ పార్టీకి కూడా మీ పర్సన్ అంటే వాళ్ళది అంత
మంచిగానైతే లేదు. ఎందుకంటే తనకు ఇంకా అదర్ పర్సన్స్ నుంచి కూడా ప్రాఫిట్, బెనిఫిట్స్ అనేటివి ఉన్నవి. మీ పర్సన్ తన లైఫ్‌లో ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. తన వల్ల తనకు కావాల్సినవన్నీ మీ పర్సన్ నుంచి లాగేసుకుంటుంది. కానీ ఇంకా తనకి ఇంకా అదర్ ఆప్షన్స్ అనేటివి ఉన్నాయి. ఇంతకంటే ఇంకా బెటర్ పర్సన్స్ ఉన్నారనమాట. నీ వల్లనే నా లైఫ్‌కు బ్రైట్‌నెస్ అనేది వస్తదా? నాకింకా లేరా సర్కిలు అని తనని దబాయించడం అలా అయితే చేస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ. చీదరించుకుంటుంది, చిరాకు పడుతూ ఉంది. ఆహ్, అంటే ఒక ఇన్సల్ట్ అనేది కూడా మీ పర్సన్‌ని చేస్తూ ఉందనమాట. చేసేయడము, తను మీరైతే లవ్, కేర్, ఎమోషన్ అన్నీ ఇచ్చేవాళ్ళు. కానీ మీ లవ్‌ని, కేర్‌ని, ఎమోషన్స్‌ని ఏది కూడా పట్టించుకోకుండా తనైతే థర్డ్ పార్టీ పైన ఎఫర్ట్స్ అనేవి చూపిస్తూ, గడుపుతూ మిమ్మల్ని అయితే గతంలో అయితే పట్టించుకోలేదు. మీకు లవ్, కేర్, ఎమోషన్స్ అయితే ఇవ్వలేదు. మీ ఎమోషన్స్ తోటి ఆడుకున్నారు మీ పర్సను. ప్లస్ థర్డ్ పార్టీ కూడా వాళ్ళు చెప్పిన విధంగా అందరూ కలిసి మీ పైన ఒక మైండ్ గేమ్ లాగా ఆడేసుకుంటూ మిమ్మల్ని అయితే ఒక డిప్రెషన్ స్టేట్లోకి అయితే నెట్టేశారండి. మిమ్మల్ని సాక్రిఫై చేసిన ఒక వస్తువులాగా మీ పర్సన్ అయితే భావించారు. థర్డ్ పార్టీ మాటలకు, తన చేష్టలకు, అడుగులకు మడుగులు ఒత్తుకుంటూ మీ పర్సన్ అయితే ఉన్నారండి. మిమ్మల్ని అయితే చాలా ఇబ్బంది పెట్టారు. వారి ఎనర్జీలో వారు ఉంటూ, వారైతే మీ పర్సన్‌ని డామినేషన్ అనేది చేసుకుంటూ వారి జీవితం అనేది గడుపుతూ ఉన్నారు. థర్డ్ పార్టీ ఏమో ఒక మెన్ అయినా, ఉమెన్ అయినా తను ఒక రాజు రాణి ఎనర్జీలో ఉంటున్నారు. మీ పర్సన్ ఏమో ఒక బానిసలాగా ట్రీట్ చేస్తూ ఉన్నారనమాట. తనకు మల్టీ రిలేషన్స్ అనేటివి ఉంటే తన ఇంకా అదర్ ఫ్రెండ్స్ తోటి కూడా మీ పర్సన్ పైన జోక్స్ అవన్నీ కూడా ప్లే చేస్తూ తనైతే ఎంజాయ్ చేస్తూ ఉంది. అంటే తను అక్కడ ఒకటి చెప్తుంది, మీ పర్సన్‌కి ఒకటి చెప్తూ ఉందనమాట. మీ పర్సన్ ముందేమో ఎమోషనల్ షుగర్ కోట్ మాటలు మాట్లాడుతూ ఉంది. మీ పర్సన్ లేనప్పుడు మీ పర్సన్ ఎలా ఆడుకుంటుందో, మీ పర్సన్ ఎలా బకరా చేస్తూ ఉందో మీ పర్సన్ పైన థర్డ్ పార్టీ అయితే తను వారి అదర్ మల్టీ రిలేషన్స్ ఉన్న ఫ్రెండ్స్‌కి చెప్పుకుంటూ మీ పర్సన్ గురించి ఎంజాయ్ చేస్తుందనమాట. వారికి వారికి ఇలా జీవితాలతోటి ఆడుకోవడం వల్ల వచ్చేది ఏముంది అనంటే కొందరికి సైకలాజికల్‌గా వీక్ ఉంటారండి. వీక్ ఉండడం వల్ల వారు ఏందంటే ఇలా చేయడం మా వల్ల ఇంత అయింది, చూడండి అని ప్రతి ఒక్కరు ఫోకస్ వాళ్ళపైన ఉండాలని, వీళ్ళ వల్ల వాళ్ళ ఫ్యామిలీస్ డిస్టర్బెన్స్ కావడం అనేది వాళ్ళకొక ఎనర్జీ బూస్ట్ అనమాట. తను బ్యాడ్ అని ఆల్రెడీ అందరికి తెలుసు. అయినా సిగ్గెగ్ అనేది ఉండదు. నన్ను ఎవరు గమనిస్తూ ఉన్నారని ఇంకా చూసుకుంటూ ఉంటారనమాట. వాళ్ళ ఫిజికల్ అపియరెన్స్ పైన కూడా వాళ్ళకి చాలా కేర్ అనేది ఉంటుందండి థర్డ్ పార్టీకి. అంటే అసలు ఆ బ్యూటీ అనేది లేకున్నా కానీ ఆ అందాన్ని మెరుగుపరుచుకుంటూ ఉంటుంది. మీ పర్సన్ ఏమో మీ ఉన్న గ్లామర్‌ని పోయేలాగా మిమ్మల్ని డిప్రెషన్ స్టేట్‌లోకి అయితే చేసేసారండి. అలాంటి ఎనర్జీస్ అయితే కనబడుతూ ఉన్నాయి. ఇది ఎక్కువగా ఏ లెటర్ వారికి రెజొనేట్ అవుతుందో చూద్దామండి. ఇది ఎం లెటర్ వారికి, ఎక్స్ లెటర్ వారికి, టీ లెటర్ వారికి, సి లెటర్ వారికి, ఏ లెటర్ వారికి, వై లెటర్ వారికి, ఎస్ లెటర్ వారికి, ఐ లెటర్ వారికి, ఎఫ్ లెటర్ వారికి, వి లెటర్ వారికి, జీ లెటర్ వారికి, యూ లెటర్ వారికి, ఎల్ లెటర్ వారికి, పి లెటర్ వారికి, క్యూ లెటర్ వారికి, జే లెటర్ వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజొనేట్ అవుతుందండి. రాశుల పరంగా తీసుకున్నట్లయితే ఎక్కువగా ఏ రాశుల వారికి వర్తిస్తుందంటే మిథున, తుల, కుంభరాశి వారికి, మీన, వృశ్చిక, కర్కాటక రాశి వారికి, వృషభ, కన్య, మకర రాశి వారికి, ధనస్సు, సింహ, మేషరాశి వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజొనేట్ కావడం అనేది జరుగుతుందండి. ఈ కార్డ్స్లో కూడా ఒక కార్డ్ అయితే తీద్దాము. మీ పర్సన్ ఏమంటూ ఉన్నారు? చూజ్ టు బీ కైండ్ అంటూ ఉన్నారండి. తన పైన మీరు దయ చూపించాలంట.
మీరు ఇతరుల పైన కూడా చాలా దయగా ఉంటారంట, తన పైన కూడా దయ చూపెట్టండి అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. థర్డ్ పార్టీ అయితే చాలా చిరాకేస్తుంది అని అంటూ ఉన్నారండి మీ పర్సన్ పైన. అంటే మీ పర్సన్ ఇప్పుడు తనకి ఎలా కనబడుతూ ఉన్నారంటే ఒక కమెడియన్ లాగా, మధ్యలో వచ్చిపోయే ఒక ఎంటర్టైన్మెంట్ చేసి, సినిమా చూస్తూ ఉంటే డిస్టర్బెన్స్ చేసే ఒక బ్రేక్ పర్సన్ లాగా కనబడుతూ ఉన్నారనమాట. ఎందుకంటే తను ఏది చెప్తే అది తన ఆట ఎలా ఆడిస్తుందో తన చెప్పిన విధంగా ఆడేసరికి చాలా చీప్గా మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీకి అయితే కనబడుతూ ఉన్నారు. మీ పర్సన్ కనుక థర్డ్ పార్టీని కనుక విసిగించాలనుకోండి, నాకు చిరాకేస్తుంది, ఏమనుకుంటున్నావు అని క్వశ్చన్ చేయడం అలా అయితే చేస్తూ ఉన్నారండి. మ్, మ్, అలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఇది 30-40% మీది ఉంటేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే ఒక టైం పాస్ రీడింగ్ లాగా తీసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్, సీ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.